భద్రాచలం గర్ల్స్ హైస్కూల్లో విద్యాశాఖ సమగ్ర శిక్ష తెలంగాణ మరియు అలింకో సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ, దివ్యాంగ విద్యార్థులు విద్యలో మరింత ఉన్నత స్థాయికి చేరుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని అన్నారు. వారికి అవసరమైన సౌకర్యాలు, సహాయక ఉపకరణాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. విద్యతోనే దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎంఈఓ టిరమ, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనం కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నం రమాకాంత్, నర్రారాము, భీమవరపు వెంకటరెడ్డి, పడిసిరి శ్రీనివాస్, పెలక వెంకటరమణరెడ్డి, వార్డు సభ్యులు బొంత రమణ, బండారు శరత్, ఇనుముల అశోక్, ఇర్ఫా అనసూయ, యూత్ నాయకులు ఏడారి ప్రదీప్, గాడి విజయ్, ఆకుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఆ పేరెంట్స్ తీసుకొని వచ్చినందుకు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇస్తూ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ పని ఏదైనా పోకుండా, చాలామంది మా పని పోతుందేమని వాళ్ళని ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. అలా కాకుండా తల్లిదండ్రులు కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ వాళ్ళ అకౌంట్లోనే పడతాయని చెప్తున్నారు సార్ కూడా. శైలి గారు కూడా సార్ చక్కగా వాళ్ళ అకౌంట్లోనే పడతాయని చెప్తున్నారు. చక్కగా వాళ్ళ అకౌంట్లోనే పడుతున్నాయి. దాంతో విద్యతో పాటు వాళ్ళ నడక, వాళ్ళ మెంటలీ అంటే ఏదైతే మెంటల్ రిటార్డేషన్ ఉందో ఆ గ్రోత్ పెరగడానికి వాళ్ళు కష్టపడేది ఏదైతే విజువల్గా మనం చూస్తూ నేర్చుకుంటుందంటే, కొన్ని చూసుకుంటూ దాన్ని మాట్లాడుతూ ఉంటే పదే పదే వస్తుందని దాన్ని ఇస్తూ ఈరోజు మిర్రర్ ముందు వెళ్ళాం. నడక రాని వారికి మిర్రర్ ముందు ఇలా ఒక స్టెప్ వేస్తే పడిపోవటం లేదు. అలా స్టెప్ కూడా చూసుకుని ఆ స్టెప్స్ వేసే విధానాన్ని కూడా చక్కగా చూపెట్టారు. ఏవైతే ఈ డెమో ఉందో నాకు చాలా బ్రహ్మాండంగా అనిపించింది. సక్సెస్ రేట్ బాగుందన్నారు. ఈ సక్సెస్ రేట్కి వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు. దాని తర్వాత డెలివరీ కూడా చాలా చక్కగా, మన ఇంతకుముందు హౌస్ డెలివరీస్ ఉండే, హోమ్ డెలివరీ కూడా ప్రివెంట్ చేసాం. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే హాస్పిటల్కి వెళ్ళటం, డెలివరీ కాకపోతే డిఫికల్టీ డెలివరీ కూడా బ్రెయిన్ ఇస్కిమిక్లో పోయి కూడా ఇలా మెంటల్ రిటార్డేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో పాటు డెవలప్మెంటల్ డిఫెక్ట్ కూడా ఉంటాయి. అంటే డెవలప్మెంట్ మన ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డెవలప్మెంటల్ డిఫెక్ట్ చాలా వరకు ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్కే సైదులు. నేను జిల్లా విద్యాశాఖ సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. మనకి ఈ రోజున భద్రాచలంలో ఆలింకో ఆర్టిఫిషియల్ లిమ్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష వారి సహకారంతో మనం దివ్యాంగులైనటువంటి పిల్లలకి పరికరాలని, ఉపకరణాలను అందజేస్తూ ఉన్నాము. ఇది ఒక భద్రాచలం నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా అంతటా కూడా మనం ఒక 308 మంది పిల్లల్ని ఎవరికైతే పరికరాలు, ఉపకరణాలు అవసరమో వాటిని గుర్తించడం జరిగింది. వారికి 416 పరికరాలను ఈరోజు మనము జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే కనీసం సామర్థ్యాలని లేకుండా ఉండేటువంటి పరిస్థితి పిల్లలకు ఉంటుందో వారు కూడా సామాన్యమైనటువంటి విద్యార్థుల్లాగానే చదువుకోవాలనే ఒక సదుద్దేశంతోనే ప్రభుత్వం ఈ రోజున ఇలా ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అన్నింటినీ కూడా విద్యార్థులకు పంపిణీ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ వ్యవస్థని సక్రమంగా పనిచేయించడం కోసం జిల్లాలో భవితా కేంద్రాలు ప్రతి మండలంలో కూడా ఉన్నాయి. మనకి 23 మండలాలలో కూడా దాదాపుగా 29 భవితా కేంద్రాలు ఈ దిశగా పనిచేస్తున్నాయి. అందులో భాగంగానే మనకి 35 మంది ఐఈఆర్పీలు కూడా రెగ్యులర్గా అన్ని భవితా కేంద్రాల్లో పనిచేస్తున్నారు. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, సమ్మిళిత విద్యను బలోపేతం చేయడం. ఏదైతే దివ్యాంగులు ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని అధిగమించి వాళ్ళు కూడా సామాన్యమైనటువంటి పిల్లలాగానే చదువుకోవాలనేటువంటి సదుద్దేశం. అందుకు గాను ఈ పిల్లలందరూ బడికి రావడానికి ఎస్కాట్ ఎలవెన్స్ని పేరెంట్స్కి ఇస్తూ ఉంది. పిల్లలకు అయ్యేటువంటి ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ని కూడా 500 రూపాయల చొప్పున, ఎస్కాట్ ఎలవెన్స్ 500 రూపాయల చొప్పున, అలాగే ఆడపిల్లలకి 200 రూపాయల చొప్పున స్టైపెండ్ని, అలాగే రీడర్ ఎలవెన్స్ అని బ్లైండ్ పీపుల్ కూడా, ఇలా మనకి అన్ని రకాల ఎలవెన్సెస్ అన్నింటినీ కూడా పిల్లలకి ప్రతి సంవత్సరం 10 నెలలకు గాను పిల్లల అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి ఉంది.